అనంటే మా తల్లి యొక్క త్యాగం, తన ప్రార్థన, నా తండ్రి యొక్క జీవితాన్ని బట్టి ఈరోజు మేము ఇంత గొప్పగా సేవ చేయగలుగుతున్నాం. మా పరిచయం ఇంత బలంగా ముందుకు కొనసాగుతుంది అనేది మనం గ్రహించాలి. చీకటిని దేవుడు ఎందుకు అనుమతిస్తారు? వెలుగులో కనపడనేమి. నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నీతో అందరూ ఉంటారు. కానీ నీ జీవితంలో ఉన్న పరిస్థితులు బాలేనప్పుడు ఎవరు నీ తోడున్నారు, ఎవరు నీ కొరుకున్నారు అనేది తెలుస్తుంది చీకటిలోనే అనేది గ్రహించారు. ఏ స్నేహితులైతే యోబు గారి దగ్గరకు వచ్చారు, ఏ స్నేహితులైతే యోబు గారిని ఆదరించడానికి వచ్చిన వారు, అదే స్నేహితులు యోబు గారిని ఏమన్నారు? నువ్వేదో ఒక పాపం చేశావు, నీ బిడ్డలు చనిపోవడం కరెక్టే, వారు ఏ పాపము చేశారు, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు అన్నారు. అంతకు ముందు వరకు యోబు గారు ఎవరు? వెలుగులో ఉన్నంత వరకు యోబు గారు ఎవరు? నీతిమంతుడు, నింతారైతుడు, యథార్థవంతుడు, పాపాన్ని విసరించి. కానీ అదే చీకటికి వెళ్ళిన పరిస్థితుల్లో వచ్చేవారు యోబు గారు ఎవరు? ఆయన పాపం